మొత్తానికి యాకోబు పత్రిక, త్వరగా రండి. క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక. నేను అక్కడక్కడ ప్రారంభంలో కొన్ని మాటలు చదువుతాను, వాటిని ప్రస్తుతం నోట్ చేసుకోండి. ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని ఉపోద్ఘాతంగా మనం వింటాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 210వ పేజీ బైబిల్ వెనక నుండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2, 3, 4 వచనాలు ప్రారంభంగా చదువుతున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారినై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అదే అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పేరను విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుండునే. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకొనగల శక్తి గలవాడగును. చివరిగా 5వ అధ్యాయము 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించినల్లా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. సర్వకృపానిధిగా మా ప్రియ తండ్రి, మహిమగలిగిన మా ప్రియ ప్రభువానికి స్తోత్రములు. ఇదిగో ఈ 9, 10 తారీఖుల్లో దోర్నాల్లో ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన బైబిల్ తరగతుల్లో మంచి ప్రారంభం మాకిచ్చారు. ప్రియ ప్రభువ, చక్కని సంగీతం, చక్కని కీర్తనలు మీ నామాన్ని హెచ్చించాం. ఇదిగో మరొకసారి నీ వాక్యం కొరక ఎదురు చూస్తున్నాం, సహాయం చేయండి. ప్రియ ప్రభువ, ఆశగల మా వ్యక్తిగత ప్రాణములకు ఆత్మలకు క్షేమము మీరు సిద్ధపరిచిన నీ వాక్య లేఖన భాగాలు మాకు అందించుమని, మమ్మల్ందరినీ దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు: హోల్ బైబిల్ మేక్స్ హోల్ క్రిస్టియన్. హోల్ బైబిల్ మేక్స్ హోల్ క్రిస్టియన్. సంపూర్ణమైన బైబిల్ సంపూర్ణ క్రైస్తవునిగా చేస్తుంది. అక్కడక్కడ వాక్యం తెలిస్తే కాదు. దైవ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. దైవ గ్రంథాన్ని స్పష్టంగా మనం ఎరిగినప్పుడే సంపూర్ణ క్రైస్తవునిగా మనం జీవించగలం. చాలాసార్లు సంపూర్ణ క్రైస్తవునిగా క్రీస్తు వలె జీవించడం అనేది. అందుకనే బైబిల్లో 66 గ్రంథాలలో ప్రధానమైన అంశం ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారికి ఒక పేరుంది, ప్రవచన సారము అని. అంటే బైబిల్ అంతటి సారం ప్రభు అయిన యేసు క్రీస్తు. చెరుకుదండు పిండితే వచ్చేది చెరుకు రసం, బైబిల్ పిండితే వచ్చేది ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. క్రీస్తుకు వేరుగా బైబిల్ లేదు. బైబిల్ చదువుతూ కూడా క్రీస్తుని జీవితంలో అర్థం కాకపోతే, ఆయన నీకు అనుగ్రహించబడకపోతే, ఒక ఆయన సంవత్సరం అంతా దున్నుతున్నాడంట కానీ విత్తనాలు వేయట్లేదంట. అట్టుంటుంది అనమాట. ఏంటి? వాక్యాన్ని వినొచ్చు, నేర్చుకోవచ్చు, కానీ దేవుని వాక్యంలో ఉన్న క్రీస్తును ఎరగటం ఎంత ప్రాముఖ్యమో మనం గ్రహించాలి. అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు చరిత్ర గ్రంథాలు అంటారు. అంటే 4 సువార్తలు క్రీస్తు చరిత్ర, అపోస్తలుల కార్యములు సంఘ చరిత్ర, అనగా 5 పుస్తకాలు చరిత్ర కలిగిన పుస్తకాలు. తర్వాత రోమాపత్రిక నుండి యూదాపత్రిక వరకు అవి పత్రికలు, అనగా నేటి సంఘ జీవితానికి సంబంధించిన ప్రజెంట్లీ అప్లికేషన్స్. అయితే చివరి గ్రంథం ప్రకటన గ్రంథం, అది ప్రవచన గ్రంథం. ఈ క్లాసుల్లో మనం నేర్చుకోబోతాం. అది కూడా గ్రంథంలో నుంచి కూడా దైవజనుల ద్వారా. అంటే క్రొత్త నిబంధనలో 3 ముఖ్యమైనటువంటి భాగాలుగా మనం చూడొచ్చు. మొదటి 5 పుస్తకాలు చరిత్ర గ్రంథాలు, అనగా గతం. తర్వాత రోమాపత్రిక నుండి యూదాపత్రిక వరకు
అవి ప్రస్తుతం అనగా మనం ఏ కాలం గుండా వెళుతున్నాం, ఇప్పుడు పత్రికల కాలంలో గుండా వెళుతున్నాం. అనగా ప్రాక్టికల్, ఏది చరిత్రలో చెప్పబడిందో దాన్ని అనుదినం ఎలా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన అపోస్తుల ద్వారా, తన బోధకుల ద్వారా దేవుడు క్రొత్త నిబంధనలో పత్రికల్లో మనకు అందిస్తూ వచ్చారు. అయితే ప్రకటన అనగా రాబోయే జీవితం, ప్రవచన జీవితం, ప్రభువు కొరకై మనం ఏ విధంగా జీవించాలో, ఎక్కడ ప్రభువుతో మనం ఉండబోతున్నామో అనేటువంటి గ్రంథమే ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం అనేది. అయితే క్రొత్త నిబంధనలో ఈ పత్రికల్లో కూడా ముఖ్యంగా జనరల్ ఎపిసోడ్స్ అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మనం హెబ్రీ పత్రిక నుండి యోధా పత్రిక వరకు సుమారుగా మనం చూస్తే ఇవన్నీ జనరల్ ఎపిసోడ్స్. ఇంకో మాట చెప్పాలంటే భక్త కోటికి వ్రాసిన పత్రికలు అంటారు. పాత బైబిల్లో హెడ్డింగ్ ఉంటుంది కదా, భక్త కోటికి వ్రాయబడిన పత్రికలు అంటారు. అంటే ఈ దినాల్లో మనం యాకోబు పత్రిక అంతా ధ్యానం చేయడానికి సమయం కాదు, కానీ ఉన్నంత వరకు వరుసగా జ్ఞాపం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. ప్రారంభంగా దేవుని వాక్యంలో నుంచి జాగ్రత్తగా మనం వింటున్నాం. యాకోబు రాసినటువంటి పత్రికలో చాలా విశేషమైన కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ మనం జ్ఞాపం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. నేడు సంఘాలకు అతి ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల, ద స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత్వ కాలాన్ని బట్టి ఈ పరిపక్వత అనేది, మెచ్యూరిటీ అనేది కాలాన్ని బట్టో, గొప్ప బోధకులను బట్టో, పెద్ద సంఘాన్ని బట్టో వచ్చేది రాదు. నేడు సంఘాలు పిల్లలు ఆడుకునే ఆడస్థలాలుగా అయిపోయాయి. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు పనిచేసే ఫ్యాక్టరీలుగా కనపట్టలేదు స్థానిక సంఘాల్లో ఉన్న విశ్వాసుల జీవితాలు. అందుకే సహజంగా పిల్లలు అంటే ఎలా ఉంటారు? పిల్లలు అనగానే ఏ లక్షణాలు వస్తాయి? ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు తగాదాలు, తొందరపాట్లు కదా, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ, నాలుగును అదుపు చేసుకోలేకపోవడం, ఎప్పుడు కొట్టుకోవడం, తగాదాలు, కనబడే బొమ్మలు లాంటి ఆశీర్వాదాలు కావాలని కోరుకోవడం, ఇవన్నీ ఏంటివి? పిల్లల లక్షణాలు. అంటే ఆత్మీయ పరిపక్వత లేకపోతే యు ఆర్ బేబ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం దేవునిలో ఇంకా పసిపిల్లల వనమే అని చెప్పొచ్చు. అందుకనే యాకోబు రాసిన పత్రిక యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే క్రిస్టియన్ మెచ్యూరిటీ, క్రైస్తవ పరిపక్వతను గురించిన ఒక ప్రత్యేకమైన అంశాన్ని జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఈ ఉదయకాలం మనం 4 ప్రధానమైన మాటలు జ్ఞాపం చేసుకోబోతున్నాం. ప్లీజ్ నోట్, 4 ప్రధానమైనవి. ఒకటి, ఈ గ్రంథం యొక్క ప్రధానమైన ఉపోద్ఘాత విషయాల్లో 4 ప్రధానమైనవి. 1 గ్రంథకర్త, 2 గ్రంథ కాలం, 3 గ్రంథానుకున్న పేర్లు. నేను మళ్ళీ చెప్తానులే. చివరి సంగతి గ్రంథ అధ్యాయాల అధ్యయనం. మళ్ళా చెప్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయం 1 గ్రంథకర్త. నెంబర్ 1 మొట్టమొదటిదేంటి? గ్రంథకర్త. యాకోబు రాసిన పత్రికని బైబిల్లో ఉంది కదా, ఇంకా గ్రంథకర్త ఏంటి అని స్పష్టంగా మనం అనుకోవచ్చు. వాస్తవమే, యాకోబే దీనికి గ్రంథకర్త. అయితే బైబిల్లో ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్బారావు అనగానే ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. ఏం చేయాలా? వెంటనే ఇంటి పేరు చెప్పాలా. ఇంటి పేరు కూడా ఒకే విధంగా ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళ నాన్న పేరు చెప్పాలా. అవునా కాదా? మా నాన్నగారి పేరు సుబ్బారావే, అందువల్ల ఈ పేరు చెప్పాను. ఎందుకంటే ఈ పేర్లు కొన్ని సహజంగా ఉంటాయి. అంటే బైబిల్లో కూడా ఆనాటి యూదుల మధ్య కూడా కామన్గా ఉండేటువంటి పేరు ఎక్కువగా యోధా లేకపోతే యాకోబు అనేటువంటి పేరు ఎక్కువ కనబడతాం. అందుకనే క్రొత్త నిబంధనలో మనం గమనిస్తే 4 ప్రధానంగా మనకు కనిపిస్తారు యాకోబులు అనేవారు. 1 జెబెదయి కుమారుడు. మార్కు సువార్త 1:19. మార్కు సువార్త 1:19. 2 అల్ఫయి కుమారుడు. మార్కు సువార్త 3:18. మార్కు సువార్త 3:18. 3 ఇస్కరియోతు యోధా కాని యోధాకు కుమారుడు, ఆ తండ్రి. మళ్ళీ చెప్తున్నాను, ఇస్కరియోతు యోధాకు కాని యోధాకు తండ్రి. అంటే ఈ యోధా, ఒక యోధా ఉన్నాడు, ఆయన ఇస్కరియోతు యోధా కాదు, ఆయనకి తండ్రి పేరు కూడా యాకోబు అని రాసింది. లూకాసు వార్త 6:16. లూకాసు వార్త ప్లీజ్ నోట్ చేసుకున్న తర్వాత మీరు విడిగా ఉన్నప్పుడు దాన్ని ఒకసారి చదవండి, ఎంతైనా సహాయకరంగా ఉంటుంది. 4వది ప్రభువు సహోదరుడైన యాకోబు.
గలతీ పత్రిక 1:19. గలతీ పత్రిక 1:19. ఇప్పుడు ఈ నలుగురు యాకోబులు క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తారు. నెంబర్ 1 ఒకటి ఎవరంట? జెబెదీ కుమారుడు. ఈయన ఎవరంటే క్రైస్తవ చరిత్రలో అపోస్తలుల్లో మొట్టమొదటగా హతసాక్షి అయినవాడు ఇతనే. అదే మనం చదువుతాం అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో. రెండో వ్యక్తి ఎవరు? అల్ఫయి కుమారుడు. ఈయన ఎక్కువగా బైబిల్లో మనకు తెలిసిన వాడు కాదు, పెద్దగా శిష్యుల సంఖ్యలో మాత్రమే కనబడతాడు, కానీ ఆయన గురించిన వివరాలు బైబిల్లో మనకు ఎక్కువగా లేవు, పేరు మాత్రం ఉంది. మూడవది ఇస్కరియోతు యోధా కాని యోధాకు తండ్రి. ఈయన కూడా ఆది సంఘ కాలంలో అంత ముఖ్యమైన వ్యక్తి ఏం కాదు, అందువల్ల అతని గురించి కూడా ఎక్కువగా మనకు లేదు. నాలుగో వ్యక్తి ఇప్పుడే మనం చదువుకున్నాం చివరిలో, ప్రభు యొక్క సహోదరుడు అనగా యేసుక్రీస్తుకు సహోదరుడు, స్వయాన సోదరుడు ఈయన యాకోబు. వాస్తవానికి యెరూషలేములో అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు సంఘం ఏర్పడిన తరువాత ఆ సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి స్తంభాల వంటి వారిలో ఒక ముఖ్యమైన వాడు ఎవరంటే ఈ యాకోబే అని చెప్పాలి. యాకోబుల గురించి మధ్యాహ్నం ఇంకా వివరంగా జ్ఞాపం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, అది చాలా అవసరం కూడా. అంటే ఇక్కడ ఈ యాకోబు ఎవరంటే ప్రభువు సహోదరుడైన యాకోబు. ఈ యాకోబే ఈ యాకోబు పత్రిక రాశాడని స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రంథంలోనే మనకు కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకోవచ్చు. అయితే ఆయన గురించి చెప్పే ముందుగా కొన్ని మాటలు ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. ఇతను అంతగా అపోస్తల కార్యములు లేక ఆది సంఘ కాలంలో ఈ యాకోబుకు పరిచయము అవసరం లేదు. ఆది సంఘ కాలంలో యాకోబుకి అంత పరిచయం అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన వాడే. అందువల్ల ఆయన గురించిన వివరాలన్నీ రాయడానికి వారి ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే హీఈస్ వెల్ నోన్. అతడు బాగా పరిచయమైన వాడు, తెలిసిన వాడే. ఆ యాకోబు ఈ పత్రిక రాసినట్టుగా మనం చూడగలం. తర్వాత రాసిన యోధా పత్రిక కూడా అదిని కూడా యేసుప్రభు వారి యొక్క సోదరుల్లో ఒకడని మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఒక్కసారి చూద్దాం, చూడండి. యేసుప్రభు వారికి సహోదరుల్లో మొదటివాడు యాకోబు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం, రండి త్వరగా. మార్క్స్ వార్త 6వ అధ్యాయము, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 3వ వచనం. చూడండి, 6వ అధ్యాయము వచనం 3 చదువుతున్నాను. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోధా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతర పడిరి అని చదువుతున్నాం. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభుకున్నటువంటి 4 సోదరుల్లో మొట్టమొదటి ఆయన పేరేం పేరు? యాకోబు అని రాసి ఉంది. అంటే దేవుని వాక్యంలోంచి మనం గమనించే మొట్టమొదటిగా చెప్పబడిందంటే యేసు ప్రభు వారికి ఆయన మరియ గర్భంలో, ఆయన కన్యక గర్భమును జన్మించిన తరువాత మరియ యోసేపులకు వారి కుటుంబ జీవితంలో కలిగిన 4 కుమారులు, 2 సోదరీలు కంటే ఎక్కువ ఉండొచ్చు. సోదరీ మణులు అన్నారంటే కనీసం 2 ఉన్నారు. అంటే యేసు ప్రభు వారి కుటుంబంలో మరియ యోసేపుల వలన 4 కుమారులు, 2 సోదరీలు వారు జన్మించారు. అంటే ఈ 4 సోదరుల్లో మొట్టమొదటి వాడెవరు? యాకోబు. ఈ యాకోబే యాకోబు పత్రిక యొక్క ప్రధానమైన వాడు అని చెప్పొచ్చు. ఆనాడు గలతీ పత్రిక ప్రారంభాధ్యాయంలో మనం చూడొచ్చు, యెరూషలేము సంఘానికి స్తంభాల వంటి వారిలో మొదటి వాడెవరు? యాకోబు అని చెప్పబడింది. అంటే యాకోబు చాలా ప్రాముఖ్యమైన వాడుగా, యాకోబు యొక్క భక్తి జీవితం చాలా పవిత్రమైనదిగా మనం చూడొచ్చు. చరిత్రలో చూస్తే యాకోబుని ఏమంటారంటే జేమ్స్ ద జస్ట్ అంటారు, అంటే నీతిమంతుడైన యాకోబు. యాకోబు ఎప్పుడు కూడా ఆయన తన యెరూషలేము పట్టణం కొరకై, యూదుల కొరకై ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట. ఆయన చనిపోయినప్పుడు ఆయన తెలిసిన వారందరూ కూడా వచ్చి ఆయన భూస్థాపన చేసేటప్పుడు అప్పుడు గమనించారంట, ఆయన మోకాళ్ళు ఒంటకాలు మోకాళ్ళ వలె కనబడి అంట. అంటే ఆయన అంతటి ప్రార్థనాపరుడు, మోకాళ్ళుని ప్రార్థించేవాడు. నిత్యము కూడా నా ప్రజలు యూదులు, ఇశ్రాయేలులు 12 గోత్రాల వారు ప్రపంచమంతా చెదిరిపోయారు, వారి కోసమై ప్రార్థన ఎక్కువగా చేసేవాడు యాకోబు. అందుకే తనున్న కాలంలో ఆనాటి యోధా జాతి యొక్క అనేకమైన తన ప్రజల కొరకై, చెదిరిపోయిన వారి కొరకై, వారి క్షేమం కొరకై ఎక్కువగా ప్రార్థించేవాడు. అందుకే ఆయనున్న కాలంలో కూడా తన ప్రజలు సరైనటువంటి ఆధ్యాత్మిక స్థితిగతుల్లో లేరని గమనించి
వారి కోసమై ఒక స్పష్టమైనటువంటి గ్రంథాన్ని లేదా స్పష్టమైనటువంటి వారికి ఒక సందేశం ఇవ్వడానికి ఈ పత్రిక వ్రాయడంగా ఆయన పూనుకున్నట్టుగా మనం చూడగలం. అంటే తన శరీర సంబంధాన్ని తెలపలేదు. యాకోబు పత్రిక రండి, 1వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 1:1 దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అని రాయబడింది. అన్య దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. ఎవరంట? దాసుడైన యాకోబు. అంటే తన శరీర సంబంధాన్ని అక్కడ తెలియజేసుకున్నవాడు కాదక్కడ. యెరూషలేము సంఘ సభలో ముఖ్యుడుగా, పెద్దలలో ఒకడిగా, ప్రముఖమైన వాడుగా యాకోబు అంటే ఎంత గొప్పది. అందుకే పేతురు ఎక్కువగా ఒక మాట చెప్తాడు. ఏమంటాడు పేతురు తన పత్రికలో? నేను పరిశుద్ధుండే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కానీ యాకోబు ఏమంటాడు తెలుసా? ఆయన నీతిమంతుడు గనుక మీరును నీతిమంతులై ఉండండి అనేది యాకోబు యొక్క ప్రధానమైన సారాంశం. అంటే నెంబర్ 1 గ్రంథకర్త ఎవరంటే యాకోబుని సంక్షిప్తంగా మనం నేర్చుకున్నాం. రెండోది, ఈ గ్రంథం యొక్క కాలం నేను ప్రారంభంలోనే జ్ఞాపం చేస్తూ వచ్చాను. గ్రంథం యొక్క కాలం ఏంటంటే అది ఆదిమ యెరూషలేము సంఘం ఏర్పడిన తర్వాత, పెంతెకోస్తు నాడు ఏర్పడిన తర్వాత ఆ కాలానికి సంబంధించినటువంటి గ్రంథము ఈ యాకోబు పత్రిక. కర్త నిబంధనలో అన్ని గ్రంథాల కంటే మొట్టమొదట వ్రాయబడిన గ్రంథం ఏంటంటే యాకోబు పత్రిక. పౌలు రాసిన పత్రికల్లో మొట్టమొదటి పత్రిక ఏంటంటే తెస్సలోనిక మొదటి పత్రిక. ఈ తారతమ్యం ఖచ్చితంగా మనం ఎరగాలి. కర్త నిబంధన గ్రంథాలలో మొదట రాయబడింది ఏంటి? యాకోబు పత్రిక. పౌలు రాసిన పత్రికల్లో మొట్టమొదటి పత్రిక ఏంటి? తెస్సలోనిక మొదటి పత్రిక. అంటే సంఘము ఏర్పడిన ఆదిమ సంఘ కాలానికి చెందింది ఈ యాకోబు పత్రిక. ఎందుకంటే 2వ అధ్యాయము 2 చదవండి ఒకసారి. 2 చదవండి. ఏమన్నాడు? ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు. ఎక్కడికి వచ్చారంట? సమాజ మందిరం. అంటే యాకోబు రాస్తున్న కాలంలో ఇంకా ఏమున్నాయి? సమాజ మందిరాలు అందుబాటులో ఉన్నాయి. సమాజ మందిరాలు కొనసాగుతున్నాయి. సంఘం ఏర్పడింది, అయినా సరే యాకోబు రాస్తున్న కాలంలో సమాజ మందిరాలు ఉన్నాయి. అంటే సంఘముగా కూడుకునే స్థలము అని కాకుండా సమాజ మందిరం అంటాన్ని బట్టి ఇంకా యూదియ సమాజాలు, కార్యాలు అక్కడ జరుగుతున్నట్టుగా చూడగలం. కాబట్టి కర్త నిబంధనలో కూడా మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథంగా చెప్పదు. సుమారుగా క్రీస్తు శకం 45-48 మధ్యలో ఈ గ్రంథం యాకోబు రాసి ఉండొచ్చని బైబిల్ పండితుల యొక్క ఆలోచన క్రమంగా మనం చూడవచ్చు. అయితే ఈ యాకోబు క్రీస్తు శకం 62లో దేవుని కొరకై అధసాక్షి అయినట్టుగా చరిత్ర సంబంధమైనటువంటి విషయాలు మనకు తెలియచేస్తున్నాయి. నెంబర్ 3 మూడోది, ఇదే ప్రాముఖ్యమైన అంశం, అందుకే నేను త్వరగా ముందుకెళ్తున్నాను. నెంబర్ 3 మూడోది ఏంటంటే గ్రంథానికి ఉన్న పేర్లు. ఈ ఉదయకాలంలో యాకోబు రాసిన పత్రిక మనకు అర్థం కావాలంటే ప్రధానంగా మూడవది ఈ గ్రంథానికి కొన్ని పేర్లు. సహజంగా ఇప్పుడు మనకు పేర్లు ఉన్నాయా, పేరు ఉన్నదా? ఈ రోజుల్లో ఎలా చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక పేరు ఉందా, 2-3 పేర్లు ఉంటాయి? చెప్పండి మీరు. అసలు ఇప్పుడైతే మరి ఎక్కువైపోయిన పేర్లు. ఒక్కొక్కరికి 2-3 పేర్లు అనమాట. ఇంట్లో ఒక పేరు, స్కూల్లో ఒక పేరు, సమాజంలో ఒక పేరు, వాళ్ళకి ఆఫీసులో ఒక పేరు, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఈ పత్రిక మనకు అర్థం కావాలంటే, ఈ పత్రికను స్పష్టంగా మనకు అర్థం కావాలంటే ఉపోద్ఘాతంగా 7 ప్రాముఖ్యమైన పేర్లు మీకు జ్ఞాపం చేయాలని ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, ఒకటి మనం చాలా స్పీడ్గా వెళతాం, రాసుకునేటప్పుడు మాత్రమే కొద్దిగా స్లోగా ఉంటాం. నెంబర్ 1, ఒకటి భక్త కోటికి పత్రిక. ఇదే పత్రిక భక్త కోటికి పత్రిక. ఎందుకంటే పైకి భక్తి గల వారి వాళ్ళే కనబడుతూ ఉన్న పరిస్థితులు యాకోబుకు ఎదురు కాగా వారికి భక్తిని గురించి చెప్పాల్సిన అవసరత ఏర్పడింది అని చెప్పాలి. అందుకే ఈ పత్రికలో భక్తి అనే పదం ఎక్కువగా వస్తుంది. మనం చదివాం కదా, 1:26-27 ఏమన్నాడు చూడండి. ఎవడైనను నోడి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా అన్నాడు ఆయన. అంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు భక్తి 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 అనే సంగతి గురించి ఎక్కువగా భక్తిని గురించి రావాల్సి వస్తుందంటే చాలాసార్లు పైకి భక్తిగా చెప్పుకుంటున్నారు, కానీ లోపల అంతరంగంలో వారి భక్తి కనబట్టలేదని యాకోబు అంటాడు. అది వ్యర్థం కాదా అని భక్తిని గురించి ఎక్కువగా రాస్తున్నవాడు. అందుకనే
అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడిన తర్వాత ఎక్కువగా భక్తి గల వారు కనబడతారు. అపోస్తల కార్యము 2:5 చూడండి. అపోస్తల కార్యములు 2:5. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన ఆ భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. భక్తి గల యూదులు అనగా భక్తులుగా వస్తూ వచ్చారు. ఇక్కడ యాకోబు పత్రిక 3:12 కూడా చూడండి. 3:12 నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను కాయునా అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును వరవు. యాకోబు ఒక ఉదాహరణతో జ్ఞాపం చేస్తున్నాడు. ఎలా ఉంది మీ భక్తి? లోపల ఎలా ఉందో పైకి ఎలా వస్తున్నాయి? ఒక ఓటలో మంచినీళ్ళే వస్తాయి కదా అంటూ యాకోబు అక్కడ జ్ఞాపం చేయటంలో, అంటే భక్తి ముసుగులో మోసపోతున్నారు మీరు. మోసపోకుడి అనే పదాన్ని కూడా బైబిల్లో ఈ యాకోబు పత్రికలో ఎక్కువగా రాసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే భక్తి ముసుగులో మోసపోతున్నారు, కొంతమంది మోసగిస్తున్నారు. 1 అధ్యాయము 16 చదవండి. 1:16 నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. అంటే యాకోబు రాసే కాలానికి వారి భక్తి జీవితం ఎలా ఉందంట? మోసంగా ఉంది. మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు. వారు ఏది చెప్తున్నారో అలాగ వారు జీవించలేకపోతున్నారు. అందుకే మీరు నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అన్నాడు ఆయన. అందుకేనేమో ఈ పత్రికలో భక్తి గల వారి పేర్లు ప్రస్తావించాడు యాకోబు. ఎవరో తెలుసా? అబ్రహాం పేరుంది, ఇసాకు పేరుంది, ఏలియా పేరుంది, యోబు పేరుంది, రాహువు పేరుంది. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? భక్తి కలిగిన వారు, దేవునికి భయపడిన వారు. ముఖ్యంగా రాహబు ఏముంది? మీ దేవుడు మీ పట్ల కార్యాలు వినగా మా హృదయాలు కరిగిపోయినాయి, భయపడ్డామయ్య అన్నారు. అవునా కదా? అంటే భక్తి గల వారి పేర్లు ఈ గ్రంథంలో ఉండటంలో యాకోబు యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే భక్త కోటికి వ్రాసిన పత్రిక, భక్తులకు వ్రాసిన పత్రిక. నెంబర్ 1 ఒకటిది. నెంబర్ 2 రెండో చూడండి. రెండోది విశ్వాస పత్రిక, ద ఎపిస్టల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస పత్రిక చదవండి. 1 అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఏంటంట? మీ విశ్వాసమును కలుగు పరీక్ష అని చెప్పాడు. అంటే రెండోది ఏంటంటే ఈ యాకోబు ఏమంటాడంటే మీ విశ్వాసమును కలుగు పరీక్ష అనగా ఈ పత్రికలో ఎక్కువగా రెండవ అంశం ఏంటంటే విశ్వాసము అనే దానికి తీసుకొని వచ్చాడు. అంటే రక్షించబడిన తరువాత మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం ఏ విధంగా వెళుతుంది? మన విశ్వాసానికి ఏమవసరం? మన విశ్వాసం ఎలా ఉండాలి? మన విశ్వాసంలో ఎలా ఉండాలి? మనం ఎక్కువగా రాస్తున్న వచనాలు అవే. అక్కడే చూడండి 6వ వచనం కూడా చూడండి. ఏమన్నాడు? 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. 2:1 నా సహోదరులారా మహిమా స్వరూపేగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. 14వ వచనం అక్కడే 2:14 నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? 17వ వచనం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇలా చదువుకుంటూ వెళితే చాలా వచనాలు ఉన్నాయి, మీరు నోట్ చేసుకోండి, వాటిని కూడా జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే విశ్వాస పత్రిక అంటే ప్రారంభంలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? మీ విశ్వాసమును కలుగు పరీక్ష అన్నాడు. విశ్వాసానికి తిండంట, పరీక్షలంట. ఏమా విశ్వాసానికి ఆహారం ఏంటి? పరీక్షలంట. మరి విశ్వాసానికి పరీక్షలు లేకపోతే ఏమైద్ది? బలపడిద్దా, బలహీనమైద్దా? మన విశ్వాసానికి ఏం అవసరం? పరీక్షలు అవసరం. ఒక తల్లి తన బిడ్డను స్కూలుకు పంపిస్తూ ఉంది. సంవత్సరం అయింది. మాస్టర్ అన్నాడు, ఎగ్జామ్స్ ఉన్నాయా, పరీక్షలు ఉన్నాయా అన్నాడు. వీడి వెళ్ళి వాళ్ళ తల్లికి చెప్పాడంట, అమ్మా ఏదో పరీక్షలు పెట్టారు, నేను ఏదో స్కూల్కి వెళ్తుంటే అంటే ఆ అమ్మాయి అడిగిందంట, ఏమయ్యా మావాడు రోజు స్కూల్కి వస్తుంటే నువ్వేదో పరీక్షలు అన్నావంటగా అందంట. అవునమ్మా పరీక్షలు రాయిద్దా? వాడు చదువుతున్నాడు అనేది ఎక్కడ తేలుతుంది?
పరీక్షల్లో మీ వాడు రోజు రావచ్చు పోవచ్చు, కానీ ఎక్కడ తేలేదు చదువుతున్నాడని? పరీక్షల్లో. ఈరోజు కూడా నీవు నేను కూడా దేవుని సన్నిధికి రావచ్చు పోవచ్చు. ఎక్కడ తేల్తావు నీవు నేను? పరీక్ష. ఒక చిన్న పరీక్ష రాగానే ఏం దేవుడయ్యా అనే ప్రశ్న నీలో నుంచి ఖచ్చితంగా వస్తుంది. అక్కడే నీవు విశ్వాసం అనేది ఎలా ఉందో తెలిసేది. అందుకే మన విశ్వాసం అంటే కొన్నిసార్లు నదిలాగా ఉంటుందంట. నది ఎలా ఉంటుంది? కొన్నిసార్లు బాగా నిండుగా ఉంటాయి నీళ్లు, కొన్నిసార్లు నది సగం ఉంటాయి నీళ్లు, కొన్నిసార్లు నది ఎండిపోతుంటుంది. అంటే ఎలా ఉంటుంది మన విశ్వాసం? కొన్నిసార్లు ఫుల్గా ఉంటుంది అనమాట, కొన్నిసార్లు ఆఫుగా ఉంటుంది అనమాట. అందుకే యేసుప్రభువు వారు చాలాసార్లు అల్ప విశ్వాసులారా అన్నాడు. లేదా విశ్వాసం ఉంది కానీ ఎలా ఉందంట? అల్ప విశ్వాసం అని. అంటే మన విశ్వాసానికి అవసరం పరీక్షలు అనేకం అవసరం అన్నాడు యాకోబు. అందుకే ఈ పత్రికలో విశ్వాసంలో ఎలా ఉన్నాం, మన విశ్వాస కొలత, పరిమాణం, అభివృద్ధి ఎలా ఉందో రాస్తూ వచ్చాడు. అందుకే ఈ పత్రికను విశ్వాస పత్రిక అన్నారు. నెంబర్ 3, మూడోది క్రియల పత్రిక. క్రియల పత్రిక. క్రియల పత్రిక అంటే చెప్పుకోవడంలో కాదు, చేయడంలో ఎలా ఉన్నారు. 1:25 చదువయ్యా. 1:25. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి. వినండి. క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. తన క్రియలో ధన్యుడు కావాలి. దేనిలో ధన్యుడు కావాలంట? చెప్పడంలో కాదంట. దేంట్లో? క్రియలో ధన్యుడు కావాలి. వింటం మాత్రమే కాదు, మర్చిపోవడం మాత్రమే కాదు, వాటిని చేయువాడవై ఉండి, క్రియ చేయువాడవై ఉండి, చేయువాటిలో నీవు ధన్యుడు కావాలి అంటున్నాడు పత్రికలో. ఎక్కువగా ఈ పత్రికలో క్రియ క్రియ క్రియ. యాకోబు ఏమంటాడంటే నీ విశ్వాసం ఉందంటున్నావు కానీ బీ ప్రాక్టికల్. అసలు యాకోబు పత్రికకి సింపుల్గా ఒక పేరు పెట్టాలంటే బీ ప్రాక్టికల్. ఎలా ఉండాలి మన భక్తి? ఎలా ఉండాలా? బీ ప్రాక్టికల్. చాలాసార్లు బీ థియరిటికల్గా ఉంటాం మనం. కానీ యాకోబు పత్రికలో యాకోబు ఆ రోజు ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసుల జీవితంలో ఉన్న మోసపూరితమైన పైకి భక్తికలు కనబడుతున్నప్పుడు వారిని సరిచేయడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని దేవుని కొరకే ఉపయోగంగా ఉండటానికి, వారి విశ్వాసంలో బలం చెందడానికి పేతురు లేక యాకోబు ఏం రాస్తున్నాడంటే మీరు క్రియలకు చూపించాలి మీ విశ్వాసంలో అంటున్నాడు. అక్కడ విచిత్రం ఏంటంటే ఈ పత్రికలో ఏలియాని గురించి రాశాడు యాకోబు. ఏలియా ఎవరు చెప్పండి? ఆనాడు ఇశ్రాయేలు జాతిని మన్నించినవాడు, ప్రవచనాత్మకమైన తీవ్రత తీసుకొచ్చినవాడు. ఈ యాకోబు పత్రికలో 108 వచనాలు ఉంటే 54 ఆజ్ఞలు ఇచ్చాడు యాకోబు. అసలు విచిత్రం. అసలు ఎన్ని చెప్పండి, ఎన్ని వచనాలు ఉన్నాయి? 108. 108 అనగానే మాకు అర్థమైంది. 108 అంటే అర్జెన్సీ, చాలా అర్జెన్సీ అనమాట. ఈ 108 వచనాలలో 54 సార్లు యాకోబే మీది ఇచ్చేయండి, అలా చేయండి, ఎలా చేయండి అని అంటే బీ ప్రాక్టికల్ అన్నాడు యాకోబు. అంటే యాకోబు పత్రికలో మనం గమనించేది అదే. అందుకే 4వ వచనం చదవయ్య ఒకసారి. మొదటి అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏమనంట? ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. ఇదిగో మీలో ఉన్న ఓర్పు క్రియతో కొనసాగించనివ్వండి. అదే యాకోబు రాస్తున్నది. అందుకనే ఈ గ్రంథంలో, ఈ పత్రికలో యాకోబు మీరు క్రియలలో ప్రభు కొరకే చూపించండి అంటాడు యాకోబు. అందుకనే కానీ ఈ పత్రికను చాలామంది క్రైస్తవ చరిత్రలో ఉన్న చాలా గొప్ప వాళ్ళు కూడా అపార్థం చేసుకున్నారు ఈ పత్రికని. ఎందుకంటే ఆ క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారు అన్నాడు యాకోబు అని కొంతమంది అపార్థం చేసుకున్నారు. ఈవెన్ మార్టిన్ లూథర్ కూడా ఈ పత్రికని అపార్థం చేసుకున్నాడు. కానీ జాగ్రత్తగా మనం వినాలి. ఇక్కడ క్రియల వలన రక్షణ లేదు అనేటువంటిది స్పష్టమైంది. కానీ క్రియల రూపకంగా నీ విశ్వాసాన్ని రుజువు చేసుకో అన్నాడు యాకోబు. ఇక్కడ ఒక తారతమ్యం మనం వినాలి. కర్త నిబంధనలో పౌలు ఏమన్నాడంటే క్రియలు లేకుండా మీరు దేవుని విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు, కృపచేతనే తీర్చబడ్డారు అన్నాడు. కానీ యాకోబు ఏమంటాడంటే మీరు క్రియల మూలంగా నీతిమంతులను రుజువు చెయ్యండి అన్నాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే
పౌలు ఏమన్నాడంటే, మీరు దేవుని ముందు నీతిమంతులు కావాలంటే క్రియల మూలంగా కాదు, కృపచేతనే. కానీ యాకోబు ఏమంటా అంటే, ప్రజల ముందు మీరు నీతిమంతులు కనబడాలంటే దేని చేత? క్రియల మూలంగా. అది ఆయన ఎన్నుకున్న కోణం వేరు, ఈయన ఎన్నుకున్న కోణం వేరు. వారు పౌలు కానీ యాకోబు కానీ దేవుని సైన్యంలో ఇద్దరు సైనికులే. కానీ ఈయన ఈ వైపు యుద్ధం చేశాడు, ఈయన ఈ వైపు యుద్ధం చేశాడు. ఇద్దరు ఒకే సైన్యం, కానీ ఎన్నడూ కూడా విరుద్ధంగా చెప్పలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే పౌలు 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 చెట్టు యొక్క వేరు గురించి మాట్లాడాడు, కానీ యాకోబు ఫలాల గురించి మాట్లాడాడు. ఒకే చెట్టు. యాకోబు దేని గురించి మాట్లాడాడు? ఫలాల గురించి మాట్లాడాడు. పౌలు వేరు గురించి మాట్లాడు. దాన్ని అంటారు రూట్ ఆఫ్ జస్టిఫికేషన్. పౌలు రాసింది రూట్ ఆఫ్ జస్టిఫికేషన్, కానీ యాకోబు రాసింది ఫ్రూట్ ఆఫ్ జస్టిఫికేషన్. ఇద్దరు ఎంచుకున్న విధానాలు అవి. అదే యాకోబు పత్రిక ప్రధానమైంది ఏంటంటే, నీవు క్రియల చేత బీ ప్రాక్టికల్, నీవెవరో చూపించు అన్నాడు. ఈరోజు చాలా సవాలుతో కూడింది. చాలా ఈ రోజుల్లో క్రైస్తవ విశ్వాసులకు అవసరమైన పత్రిక అని చెప్పాలి. మొదటి శతాబ్దంలో యాకోబు రాశాడు. 21st సెంచరీలో మనకు చాలా అవసరమైందని చెప్పాలి. ప్రాక్టికల్గా ఎంతవరకు ప్రభు కోసం మనం జ్ఞాపం చేసుకున్నాం, అదే యాకోబు రాస్తూ ఉన్నాడు. నెంబర్ 4, నాలుగో ప్రధానమైన పత్రిక పేరు జ్ఞానపత్రిక. ఏ పత్రిక ఇది? జ్ఞానపత్రిక. జ్ఞానపత్రిక. వాస్తవానికి వారు శ్రమల గుండా పోతున్నప్పుడు, పరీక్షల గుండా పోతున్నప్పుడు ఏం అవసరం అంటే అక్కడ చదవండి 1:5. చదవయ్యా 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. చూసారా, శ్రమల గుండా పోతూ ఉన్నప్పుడు మనం అనేక సార్లు గలిబిలి చెందుతుంటాం. వినండి, ఇక్కడ ఈ పత్రికలో యాకోబు 2 మాటలు రాసుకుంటూ వచ్చాడు. ఏంటంటే శోధనలు, పరీక్షలు. వింటున్నారా ఈ పదాలు? శోధనలు, పరీక్షలు. శోధనలు వేరు, పరీక్షలు వేరు. మనకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే పరీక్షలు దేవుని వైపు నుండి వస్తాయి, శోధనలు అపవాది నుండి వస్తాయి. పరీక్షలు మనల్ని బలపరచడానికి వస్తాయి, శోధనలు మనల్ని బలహీనపరచడానికి వస్తాయి. పరీక్షల్లో నిలిస్తే ఫలితం ఉంటుంది, విజయం ఉంటుంది. కానీ శోధన ద్వారా ఏముంది? అక్కడ మనం ఓడిపోతే ఎంతో తీవ్రమైన నష్టం అక్కడ ఉంది. అడిగితే ఒక్క ప్రశ్న అడుగుతాం, చెప్పండి. ఇక్కడ మరి మనకు పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు అది పరీక్ష, శోధన ఎలా తెలుస్తుంది? తెలియదు గనుక అందుకే యాకోబు ఉన్నాడు ఇక్కడ. మనకేం అవసరం? అప్పుడు జ్ఞానం అవసరం. మరి ఆ జ్ఞానం ఎవరిస్తారు? ఆయనే ఇవ్వాలి. అయ్యా, ఇది నాకు పరీక్షనా, శోధన నాకు తెలియదు. అందుకే యాకోబు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయల్లా. మనం ఎక్కువగా ఈ పదాన్ని ఎక్కడ చదువుతాం? మా వాడికి జ్ఞానం తక్కువ అండి. ఎవరికి? మా వాడికి కాదు, ఇప్పుడు మనకే. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు. ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఆయన మన మీదకి పరీక్ష తీసుకొస్తాడు. దాంట్లో మనం నిలబడితే, మనం తెలుసుకుంటే నా ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడు. ఆదికాండం 22:1 మనకు బాగా తెలుసు. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం చేయంట? దేవుడు అబ్రహామును శోధించాడా, పరిశోధించాడా? పరిశోధించెను. మరి దేవుడే పరిశోధించాడా, అపవాది పరిశోధించాడు? ఇక్కడ దేవుడే. అంటే అబ్రహామును మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళడానికి, తన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు తీసుకొచ్చిన గొప్ప పరిచర్య లేదా పరీక్ష, చివరి పరీక్ష. నేనంటాను, అబ్రహాము ఎవరెస్ట్ పర్వతం కంటే ఉన్నతమైన మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుని పరిశోధనలో గెలిచాడా, ఓడిపోయాడా? గెలిచాడు. ఇందువలన నాకు భయపడేవాడు నాకు కనబడుచున్నదని
దేవుడే అబ్రహాముని గురించి సాక్ష్యం అవటం ఎంత గొప్ప సంగతి. అందుకే ఇదే పత్రికలో కానీ పేతురు పత్రికలో కానీ అంటాడు, మనం శోధనలో నిలిచినప్పుడు లేక పరీక్షలో నిలిచినప్పుడు మనం మెప్పు పొందుతామంటాడు పేతురు తన పత్రికలో. అంటే మనం జ్ఞాపం చేసుకోవాల్సిందంటే ఈ రెండు వైపులా మనకి పరీక్ష కానీ శోధన కానీ వస్తుంది కనుక మనకు అక్కడ ఏం అవసరం? జ్ఞానం అవసరం. అందుకే ఖచ్చితంగా జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన కొరకు నడిపింపు కోసం ప్రార్థన చేయాలి. అందుకే ఈ పత్రికను ఏమంటారంటే పండితులు, దీన్ని క్రొత్త నిబంధన సామెతల గ్రంథం. యాకోబు పత్రిక ఏంటి? యాకోబు పత్రిక ఏంటి? క్రొత్త నిబంధనలోని సామెతల గ్రంథం. సామెత గ్రంథంలో ఏముంటాయి మనకి? ఎక్కువగా జ్ఞానము 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 జ్ఞానం ఘోషిస్తాం, జ్ఞానం మాట్లాడటం, ఇవన్నీ మనం గమనిస్తాం. మనం అనేకమైన పోలికలు కూడా జ్ఞానానికి సంబంధించిన సామెతల్లో ఎన్నో పోలికలు చెప్తుంటాడు సొలొమోను తన జ్ఞాన వాక్కుల్లో. ఇది యాకోబు కూడా అనేకమైనటువంటి ప్రకృతిలో కనబడే అనేకమైన వాటిని కూడా తీసుకొస్తూ ఉంటాడు. అయితే ఏం చేయాలంట? సామెత గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడయా. సామెత గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. ఏంటంట? జ్ఞానము గలవాడు విని విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. అంటే ఏం చేస్తాడు? జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు ఇక్కడ? జ్ఞానం గలవాడికి మొట్టమొదటి ఉండే లక్షణం ఏంటి? విని. ఏం చెప్పండి? జ్ఞానం గలవాడు అంటానికి ఎవరినైనా చెప్పాలంటే మొట్టమొదటి ఏముండాలా? ఇదే చాలా ఆపోజిట్లో ఉంటాం. ఏందో మరి చాలాసార్లు జ్ఞానం గలవారు అంటే మాత్రం మనం వినం అసలు. కానీ దేవుని వాక్యంలో ఉంది, జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఫస్ట్లీ లిజన్. అసలు మనము జ్ఞానవంతులం కావాలంటే ముందు లిజన్. దేవుడు ఎందుకో మరి మన శరీరంలో కూడా ఎలా సృష్టించాడో తెలుసా? నోరు ఒకటి, చెవులు ఒకటా? 2. నేను అనుకుంటాను, ఒకవేళ దేవా చెవు ఒకటి పెట్టి 2 నోరులు పెట్టి ఉంటే ఎంత గందరగోళం అయ్యేవాళ్ళం. అవునా కాదా? ఒక నోరు పెడితేనే గందరగోళంగా ఉంది. అదే 2 చెవులు పెట్టాడు ఆయన. అంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. యాకోబు పత్రిక సారాంశం కూడా అదే. తర్వాత ఈ అధ్యాయంలో మనం అన్నాడు, మనుషుడు వినుటకు వేగిరపడువాడు, మాట్లాడుటకు నిదానించవడని ఇదే యాకోబు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. అంటే మనము జ్ఞానపత్రిక అంటే జ్ఞానము గలవాడు వింటాడు, విని ఆలకిస్తాడు, దాని ప్రకారం చేస్తాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడింది ఒక పదం చదివారా? పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు అన్నాడు. అంటే ఏంటి? పాండిత్యం ఏం చేస్తాడు అంటే జ్ఞానాన్ని విని విడిచిపెడతాడా? తన దగ్గర కూర్చుకుంటాడు. వాళ్ళే జ్ఞానవంతుడు. యాకోబు కూడా ఏమంటాడంటే, మీరు విను మాత్రమే ఉండి మరిచేవారు కాకుండా దాని ప్రకారము చెయ్యండి, అదే జ్ఞానం అంటాడు. అందుకనే ఈ పత్రికలో 2 రకాల జ్ఞానాన్ని చెప్పాడు యాకోబు. 2 రకాల జ్ఞానం. ఒకటి పైనుండి వచ్చు జ్ఞానం, రెండోది భూ సంబంధమైన జ్ఞానం. 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. జ్ఞానం చూసినప్పుడు కొన్నిసార్లు మోసపోతాం, జాగ్రత్త. అన్ని జ్ఞానాలు అనుకుంటాం, కానీ 2 రకాల జ్ఞానాలు ఉన్నాయండి యాకోబు. ఒకటి పైనుండి వచ్చే జ్ఞానం, 2 భూ సంబంధమైన జ్ఞానం. దాని గురించి వెళ్ళినప్పుడు మనం చాలా వివరంగా జ్ఞాపం చేసుకుంటాం. అందుకే ఇది ఏంటో మనకు తెలియదు కనుక అన్ని పరిస్థితుల్లో ఏదైతే మనకు గలిబిలి చెందుతామో ఆ సమయంలో వెంటనే మనము ప్రార్థన చేయవలసింది. ప్రార్థనలో ఏంటంటే, ప్రభువా నాకు తెలియట్లేదయ్యా, నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నేను కొదువుగా ఉన్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అందుకే జ్ఞానపత్రిక, జ్ఞానం అవసరం. ఐదోది ఈ పత్రిక మీరు చదువుతున్నప్పుడు ఎక్కువగా మనం గమనించేది ఏంటంటే, 5వది కొండమీది ప్రసంగ ప్రభావ పత్రిక. కొండమీది ప్రసంగ ప్రభావ పత్రిక. ఎందుకు ఈ పదం చెప్పానంటే, కొండమీది ప్రసంగం ఎక్కడుంది? మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు ఏమంటారంటే సర్మన్ ఆన్ ద మౌంట్, పర్వత ప్రసంగం. యేసు ప్రభువారు ఆయన పర్వతం మీద కూర్చొని, కొండ మీద కూర్చొని చేసిన ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో. మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే తరువాత ఈ 5, 6 అధ్యాయాలు ఒక పక్క, యాకోబు పత్రిక ఒక పక్క పెట్టుకొని చదవండి. ఈ పర్వత ప్రసంగంలోని చాలా మాటలు యాకోబు తీసుకొచ్చాడు, ఇక్కడ రాశాడు. అంటే ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, యేసు ప్రభు పర్వతం మీద ప్రసంగం చేస్తున్నప్పుడు యాకోబు కూడా ఖచ్చితంగా
అక్కడ ఉన్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే యేసు ప్రభువు నోటిని వచ్చే ప్రతి మాట యాకోబుకు అర్థమైంది. కానీ అప్పుడు ప్రభువుని నమ్మినవాడు కాదు. ఆ తర్వాత మనం గమనిస్తాం అక్కడ. అయితే యాకోబు యేసు ప్రభు ఆయన కొండ మీద చేసిన ప్రసంగాన్ని ప్రభావితుడై ఈ పత్రిక అంతా కూడా ఎక్కువగా మీరు గమనించండి. యాకోబు అవిశ్వాసిగా ఉన్నప్పుడే ప్రభువు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగాలు జాగ్రత్తగా గమనించాడు. ఈ గ్రంథంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లోని సుమారుగా 14 సార్లు ప్రస్తావిస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు? 14 సార్లు కొండ మీద ప్రసంగంలోని అంశాలు ఈ పత్రికలో ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆ లిస్టు నా దగ్గర ఉంది, కానీ కొన్ని మాత్రం మీకు జ్ఞాపం చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. యాకోబు క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథముగా ఉండగా తను చెప్పాలనుకున్న అంశానికి యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగాన్ని జోడించి వ్రాశాడు. అప్పటికే అందరికీ ప్రసిద్ధి ఏంటి, అప్పటికే అందరికీ బాగా పరిచయం ఏంటంటే కొండ మీద ప్రసంగం. అందుకనే క్రొత్త నిబంధనలో యాకోబు మొట్టమొదటిగా వ్రాసిన గ్రంథం ఏంటి? యాకోబు పత్రిక. అంటే యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం, యాకోబు రాసిన యాకోబు పత్రిక ఎంత సిమిలారిటీస్గా, ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో మనం గమనించగలం. ఉదాహరణ చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం చూడయ్యా. 1, 2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఎస్, మత్తయి సువార్త 5:10 చదవండి. మత్తయి సువార్త 1-2 మాటలు మాత్రమే చూపిస్తాను, తర్వాత మనం ముందుకెళ్దాం. నీతి నిమిత్తము మత్తయి సువార్త 5:10-12 చదువుతున్నారు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సంతోషించి ఆనందించుడి. 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. చూడండి, ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా ఇదే భావం చెప్తున్నాడు. ఏమంటాడు? ఇదిగో మిమ్మల్ని నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అంటాడు. ఇక్కడ యాకోబు ఏమంటాడు? ఇదిగో మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోండి అన్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈ పాఠం? ప్రభు కొండ మీద ప్రసంగం నుంచి తీసుకున్నాడు యాకోబు. అంటే అనేకమైన అంశాలు జ్ఞాపం చేస్తూ వచ్చాడు, కానీ అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. యాకోబు ధర్మశాస్త్రం గ్రంథ రక్షణ ఉంది అని చెప్పడం కాదు, కానీ కృపగ్రంథే మనం ఉన్నాం. కానీ నీతి గల జీవితంగా జీవించాలంటే అదిగో యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చాలా ప్రభావితమైంది అంటాడు యాకోబు. 6వ చూడండి, 6వది నెంబర్ 6, 6వది త్వరగా చెప్తున్నాను. 6వది సంభవించబోవు తీర్పు రాకడల పత్రిక. సంభవించబోవు తీర్పు రాకడల పత్రిక. యాకోబు పత్రిక మనం చదివితే మనకు బాగా పరిచయం ఉన్న ఒక వచనం ఉంది. అది చదువుతారు ఒకసారి చూడండి. ఒక వచనం చదువుదాం మనం. 5వ అధ్యాయం వచనం 7. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి చాలు. అంటే ఈ యాకోబు పత్రికలో ప్రభు యొక్క రాకడ గురించి కూడా అనేకమైన అంశాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పత్రికలో ఇక్కడ రాబోయే రాజ్యాన్ని గురించి, ప్రభు యొక్క రాకడ గురించి, ప్రభు యొక్క ఎవరైతే దేవుని ఎరగలేదో వారికి నరకాగ్ని గురించి కూడా ఎక్కువగా ఈ పత్రికలో యాకోబు రాస్తాడు. అందుకే సంభవించబోయే తీర్పు, సంభవించబోయే రాకడ అనే అంశాలు యాకోబు చెప్పడం చాలా గొప్పది. అంటే యాకోబు అంటాడు ఆయన రాకడ ఎప్పుడైనా రావచ్చు, అసలు ఆయన వాకిట నిలిచి ఉన్నాడు అన్నాడు. ఎక్కడయా వచ్చిన అది? 9. సహోదరులారా 5:9 మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. అంటే వాకిట్లో నిలిచున్నాడు అంటే ఎప్పుడు వస్తాడు చెప్పండి? వాకిట్లో ఉన్న ఆయన ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైనా రావచ్చు, చాలా దగ్గరగా ఉందన్నమాట. యాకోబు అప్పుడే రాశాడంటే ఇప్పుడు ఇంకెంత దగ్గరగా ఉన్నాడు ఆయన. వాకిట నిలిచి ఉన్నాడు అన్నాడు ఆయన.
నెంబర్ 7 7 చూడండి, చివరి మాట జ్ఞాపం చేస్తాం. చివరిది క్రైస్తవ ఆత్మీయ పరిపక్వత పత్రిక. క్రైస్తవ ఆత్మీయ పరిపక్వత పత్రిక. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా నేడు సంఘాలలో మొదటి సమస్య ఏంటంటే ఆత్మీయ అపరిపక్వత, ద క్రిస్టియన్ ఇమ్మెచ్యూరిటీ. పరిపక్వత, ఎదుగుదల లేకపోవడం. సంఘాలు పెద్దవిగా ఉండొచ్చు, సభ్యులు పెద్దవిగా ఉండొచ్చు, బోధకులు చాలామంది ఉండొచ్చు, కానీ అక్కడ ఆత్మీయ పరిపక్వత కనబట్టలేదు అనేది పెద్ద సమస్య ఈనాడు సంఘాలలో, మన వ్యక్తిగత కుటుంబాలలో. ప్రేమైన సోదరుడా సోదరి, ఒక ప్రశ్న అడగండి, నీవు ఆత్మీయంగా ఎదిగావా? అయితే నీవు ఆత్మీయంగా ఎదిగావని ఎలా చెప్పగలం? హౌ కెన్ వీ సే దట్ యు ఆర్ ద మెచ్యూర్డ్ క్రిస్టియన్? నీవు ఎలా చెప్పగలవు నీవు ఎదిగిన క్రైస్తవుడు అని, పరిపక్వత కలిగిన క్రైస్తవుడు అని ఎలా చెప్పగలవంటే, అందుకే ఆ ప్రశ్నకి జవాబే యాకోబు రాసిన పత్రిక. దీంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాల్లో ఒక పరిపూర్ణ క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో 5 లక్షణాలు చెప్తున్నాడు. ఈ 5 లక్షణాల మాటలు చెప్పి నేను ముగిస్తాను. రాసుకోండి త్వరగా. నెంబర్ 1, మొదటి అధ్యాయం, 5 గుర్తులు. నీవు నేను క్రైస్తవంలో ఎదిగిన వారమేనా, పరిపక్వత చెందిన వారమేనా, పరిపూర్ణ క్రైస్తవుడిని ఎలా చెప్పగలమంటే 5 గుర్తులు చెప్తున్నాడు యాకోబు 5 అధ్యాయాల్లో. నెంబర్ 1, మొదటి అధ్యాయంలో, పరిపూర్ణ విశ్వాసి శ్రమలను సహించువాడు. పరిపూర్ణ విశ్వాసి అంటే ఎవరు? మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే శ్రమలను సహించువాడు. ఒకసారి మనం పరిశీలించుకుంటే ఎంత సహాయకరం. శ్రమలు వచ్చినప్పుడు నేను సణుక్కుంటున్నానా, సహిస్తున్నానా? శ్రమ వచ్చినప్పుడు సహిస్తే యు ఆర్ ద మెచ్యూర్డ్ క్రిస్టియన్. నెంబర్ 2, రెండో అధ్యాయం, పరిపూర్ణ క్రైస్తవుడు క్రియల మూలంగా సాక్ష్యం ఇస్తాడు. క్రియల మూలంగా సాక్ష్యం ఇస్తాడు. ఎలా ఇస్తాడు సాక్ష్యం? క్రియల మూలంగా. నీ విశ్వాసం, నేను విశ్వాసిని అంటే కాదు. ఎలా ఇస్తాడు సాక్ష్యం? క్రియల మూలంగా సాక్ష్యం ఇస్తాడు. నీ జీవితంలో క్రియలు ఉన్నాయా? అప్పుడే నువ్వు మెచ్యూర్డ్ క్రిస్టియన్. నెంబర్ 3, మూడో అధ్యాయం, తన నాలుకను స్వాధీనపరుచుకునేవాడు. ఎవరంట? పరిపూర్ణ విశ్వాసి క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? అతనిలో ఉన్న లక్షణం ఏంటి? నాలుకను స్వాధీనపరుచుకునేవాడు. ఈ విషయంలో మనం అందరం తప్పిపోతున్నాం అన్నాడు యాకోబు. నెంబర్ 4, నాలుగో అధ్యాయం, పరిపూర్ణ విశ్వాసి, పరిపూర్ణ క్రైస్తవుడు సమాధానపరుచువాడు. ఎవరంట? పరిపూర్ణ విశ్వాసి అంటే ఎవరు? సమాధానపరిచేవాడా, సమస్యలు పుట్టించేవాడా? పీస్ మేకరా, ట్రబుల్ మేకరా? పీస్ మేకర్గా ఉండాలి మనం, సమాధానపరిచేవారు. ఎక్కడైనా సమస్య వచ్చిందా, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించేవాడు ఈజ్ ద మెచ్యూర్ క్రిస్టియన్. అతడు ఎదిగిన క్రైస్తవ విశ్వాసి. నెంబర్ 5, ఐదో అధ్యాయం, పరిపూర్ణ విశ్వాసి లేక పరిపూర్ణ క్రైస్తవుడు అంటే శ్రమల్లో ప్రార్థించేవాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు రాస్తున్న పత్రికలో ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక క్రైస్తవ విశ్వాసి ఎదిగినవాడా అని చెప్పడానికి 5 గుర్తులు చెప్తున్నాడు. 5 అధ్యాయాల్లో 5 గుర్తులు మీరు చెప్తే నేను ముగిస్తాను. నెంబర్ 1, శ్రమలను సహించేవాడు. నెంబర్ 2, క్రియల్లో సాక్ష్యం ఇచ్చేవాడు. నెంబర్ 3, నాలుకను స్వాధీనపరుచుకునేవాడు. నెంబర్ 4, సమాధానపరచువాడు. నెంబర్ 5, శ్రమల్లో ప్రార్థించువాడు. ఒకసారి మనం చెక్ చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపలిగిన మా ప్రియ ప్రభువా, సమాధానపరచువాడైన ప్రభు, మా విశ్వాసం ఎలాగున్నదో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, ప్రియ ప్రభువా, మీ పరలోకమున్న తండ్రి పరిపూర్ణుడు కనుక మీరుండు పరిపూర్ణుడని మీరు జ్ఞాపం తీస్తుందికే స్తోత్రములు. మా విశ్వాస పరిమాణము కొలత ఎలాగున్నదో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని అల్ప విశ్వాసులారా అనబడకుండా ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదని చెప్పగలిగే మా అనుభవాలు కనబడటానికి, ప్రియ ప్రభువా, మా అనుదిన జీవితంలో నిన్ను సంతోషపెట్టే వారంగా, నీ కొరకే జీవించే వారంగా,
అనేకులకు దీవెనకరంగా ఉండు వారంగా ఉండడానికి సహాయం చేయమని ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన మీ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి చూస్తూ మా ముందున్న సమయాల్లో దీవెనకరంగా ఉంచుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.